వెల్కమ్ టు కిచెన్ గురు. గోధుమ పిండితో క్రిస్పీగా బిస్కెట్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బటర్ వేసుకోవాలి. మనం షుగర్ని గ్రైండర్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి వేసుకొని బాగా బటరును అది మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా అలా సాఫ్ట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, చపాతీ పిండిలా చుట్టుకున్నాం కదా. అస్సలు వాటర్ అనేది లేకుండా చుట్టుకోవాలి. దాన్ని చపాతీలా పాముకోవాలి. మొత్తం అలా చపాతీలా పాముకొని, ఇప్పుడు చపాతీ ఎంత దలసరిగా ఉంటుందో అంత దలసరిగా పాముకోవాలి. మొత్తం అంతా ఒకలాగే పాముకోవాలి. మనకి ఇప్పుడు ఏమైనా కప్ ఉంటే దాంతో అలా డిజైన్ చేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇంట్లో బిస్కెట్స్ అన్నీ తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ముందు ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. అలా మొత్తం ఆ ముక్కలన్నీ అలా సైడ్కి తీసేయాలి. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్నాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకొని మీడియంలోనే పెట్టుకొని, నూనె అనేది ఎక్కువ మరగకూడదు, మీడియంలోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా బిస్కెట్స్ కొంచెం కలర్ వచ్చినంత వరకు ఉంచుకొని తిప్పుకోవాలి అటు సైడు. చూడండి, కొంచెం కలర్ వచ్చింది కదా, తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని మిగిలిన కూడా అలాగే వేసుకోవాలి. బిస్కెట్స్ రెడీ అయ్యాయి. కొంచెం షుగర్ అనేది మనం వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. చూడండి, బిస్కెట్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకసారి ట్రై చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా